This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఆర్ఎఫ్ నిధులకి కొరత లేదు, ప్రభుత్వమే ఆ డబ్బును ఉపయోగించలేదన్న కిషన్ రెడ్డి. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు ఫిర్యాదు, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం. గణేష్ ఉత్సవాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. గురుకుల పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీ తొలగింపు సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని వరద బాధితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులకి కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిధులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఖమ్మంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాళ్ల దాడిలో సంతోష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడని సిపి సునీల్ దత్ కు పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. అనంతరం సిపికి వినతి పత్రం అందజేశారు. ఖమ్మంలోని మున్నేరు ప్రాంతంలో వరద నీరు 36 అడుగులకు చేరుకోవడంతో నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారులు, మంత్రులు తమను సరిగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓట్ల కోసం కరకట్ట కడతామని మాటలు తప్ప ఇక్కడ శాశ్వత పరిష్కారం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డ్రైనేజ్ వ్యవస్థ సరిచేసి శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలమైన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఖమ్మం నగరంలో మాత్రం మున్నేరు పరివార ప్రాంతంలో కూడా పూర్తిగా వరద నీరు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రావడంతో మాత్రం ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఖమ్మం నగరంలోని కూతవేటి దూరంలో ఉన్న రాజగృహ అపార్ట్మెంట్ వద్ద కూడా పెద్ద ఎత్తున నీరు చేరడం మాత్రం ఒక ఫ్లోర్ మొత్తం మునిగడం మాత్రం చాలామంది ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఏం జరిగిన విషయం మనకు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి తమ్ముడు, ఇక్కడ ఏం జరిగింది? మొన్న వరద ఎట్లా వచ్చింది? ఇంతవరకు చరిత్రలో రాని విధంగా వచ్చింది. ఇక్కడ మున్నేరు, కన్నగిరి, ఖమ్మం రూరల్ ఈ ఏరియా, ఇక్కడ ఈ ఏరియాలో రాజీవ్ గృహకల్ప, సాయికృష్ణ నగర్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, తర్వాత వికలాంగుల కాలనీ ఈ ముప్పుకి చాలా తీవ్రంగా గురైనాయి. ఎవరు ఊహించని విధంగా అందరూ ఒక రాజీవ్ కల్పలో 3 స్టేట్స్ ఉంటాయి. 3 స్టేట్స్లో ఇంత ఎత్తు రాదు, ఇంత పెద్దగా ఊహించకుండా పైన ఆ రోజు రాత్రి బిక్కుబిక్కుమంటూ భయపడ్డు ఉన్నారు. ఆ రోజు నైటు శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి విజిట్ చేసి సాయంత్రం 7 మెయిన్ రోడ్ మీద చూసుకొని వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూసి బోట్స్ అవి తెప్పించారు. 10:30కి వాళ్ళకి చేతనైనంత మందిని బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఉదయం మార్నింగ్ టైంలో మళ్ళీ విజిట్ చేసి కలెక్టర్ గారు, సిపి గారు విజిట్ చేసి అధికారులందరూ వచ్చి ఆ రోజు అప్పటికప్పుడు ఇంతమందిని తీసుకురావడానికి, అంటే ఒకేసారి ఇంతమందిని తీసుకురాలేక ఈరోజు కూడా జేసీబీలు కానీ వాటర్ ట్యాంకర్లు కానీ అన్నీ పంచి అది డిస్ట్రిబ్యూట్ చేసి పంపుతున్నారు. తర్వాత తినడానికి పొంగులేటి గారి ఆఫీస్ నుంచి కూడా డైలీ నేనే సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ కూడా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇక్కడ వంట అదే మన అమ్మవారి గుడి దగ్గర కూడా భోజనాలు పెట్టిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు ఒక 2 మనుషులకు పెట్టి మరీ చేపిస్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా అంటే మొన్న నుంచి వస్తున్న నేపథ్యం చాలామంది మాకేం అందలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదంటారు. వాస్తవానికైతే అందరికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే తినడానికైతే సరఫరా చేస్తున్నారు కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు ఇక్కడ కాలనీకి.
ఇది 2005లో కట్టారు. మ్యాక్సిమం ఇది 18 సంవత్సరాలు కావస్తుంది కంప్లీట్ అయ్యి. మొత్తం దరిదాపుగా శిథిలావస్థకు చేరుకున్నాయి. సార్ ఉన్నారు, మన రేవంత్ రెడ్డి గారు సార్ ఉండి సీఎం గారు తక్షణమే దానికి ఆల్రెడీ ఇంతకుముందే దాన్ని 650 కోట్లు పెట్టి కెనాల్ కట్టేస్తా అన్నారు. కట్టించిన వరకు కూడా ఈ ఉండే గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేదు కాబట్టి వీటికి ఖచ్చితంగా పరిష్కారం అనేది చూపెట్టాలి సారు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు వీళ్ళందరూ దరిదాపుగా 4-5 లక్షల రూపాయలు పెట్టి ఎక్స్ట్రా రూమ్ ఒకటి కట్టుకున్నారు. ఆ రూములు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇంట్లో సమానం ఒక 2 లక్షల రూపాయలు సమానమైంది. 6 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఖర్చులో పడున్నారు. వాళ్ళకు ఒక 10,000 రూపాయలే సాయం అని చెప్పారు సారు. ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ అయిందో 8,25,00,000తో స్టార్ట్ అయింది 2000 సంవత్సరంలో. అప్పుడు నిరుపేద వాళ్ళకి ఖమ్మం మున్సిపాలిటీలో ఎవరెవరో ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి అర్హులుగా ప్రకటించి ఈ గృహాలు ఇవ్వడం జరిగింది. రాజీవ్ గారు కల్ప 8,25,00,000తో ఆ రోజు ఏ రోజైతే ప్రాజెక్టు స్టార్ట్ అయిందో ఇప్పటిదాకా అలాగే ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు, ఏం లేదండి దీనికి. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఒక మరామతులు చేసేటోళ్ళు 100 సార్లు అధికారుల దగ్గర దీని గురించి పిటిషన్లు పెట్టి అలసిపోయినాం. ఈ వరద అనేది అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఈ సడన్గా ఏదో పిడుగుపడ్డట్టుకు పడి వచ్చింది ఈ వరద. దీనివల్ల కొంతమంది కింద ఉన్నోళ్ళు దన కట్టుబడితో బయటకు వెళ్ళిపోయారు. మధ్యలో ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళు చాలామంది పైన ఇరుక్కుపోయారు. చుట్టూ వరదమయమైంది. ఎటుపోయే పరిస్థితి లేదు. ఎవరికి ఫోన్లు చేసినా కానీ పోతున్నాం అంటారు తప్ప ఎవరు లేరు. అది కాకుండా ఈ వరద తగ్గిన తర్వాత సాయం చేద్దామని చెప్పేసి అన్నారు. నైటు 11:30-12 ఆ టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది ఓట్లు ఈ పడవలు అలాంటివి పంపించి పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి సహకరించి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొంచెం ఒడ్డుకు చేర్పారు. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉన్నారు. ఈలోపు ఇక వర్షం తగ్గిద్ది అనుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ భయపడి మళ్ళీ జనాలు ఇటు అడిపోయారు. ఇక నిన్న సీఎం గారు వచ్చారు. ఆయన ఇట్లా ఆర్థిక సాయం తక్షణం కాబట్టి మీకు నిత్యావసర వస్తువుల కోసం కావాలని చెప్పేసి 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున ఈ విపత్తు రావడంతో మాత్రం కోలుకోలేని పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ కాలనీ వాసులు మాత్రం లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలలో భారీ ఎత్తున మేకల దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 16 దొంగతనాలు చేసి దాదాపు 100కు పైగా మేకలను దొంగలించారని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 4,71,000 రూపాయల నగదు, 9 మేకలను స్వాధీనం చేసుకున్నామని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అకాడమిక్ మధ్యలో తొలగిస్తే మా బ్రతుకులు ఎలా అంటున్న గెస్ట్ ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఉద్యోగులు తొలగింపుపై మండిపడుతున్నారు. మెదక్ రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ రోడ్డు అధ్వానంగా తయారైందని మెదక్ లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. మోకాళ్ల లోతు గుంతలతో లారీలను నడపడానికి డ్రైవర్లు జంకుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు రైల్వే శాఖ జీఎం, డిఎంకు వినతి పత్రాన్ని ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు. తక్షణమే రహదారి బాగు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మంచికంటి నగర్లో ఉద్రిక్తత నెలకొంది. బొక్కలగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతల ఫోటోలతో వస్తువులు ఎందుకు పంచుతున్నారంటూ అడ్డుకొని రాళ్లదాడి చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సర్ది చెప్పారు. అయితే ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్ రావు కారుపై స్థానికులు రాళ్లదాడి చేశారు. దాడి సమయంలో హరీష్ వెంట మాజీ మంత్రులు సబితా, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కారులోనే ఉన్నారు. ఇక ఈ ఘర్షణపై పూర్తి సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మాత్రం చాలామంది బాధితులు వరద నీరు కొట్టుకుపోతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుతో మాత్రం బృందంతో కలిపి ఇలా
ఖమ్మం నగరంలోని మంచికంటి నగర్లోకి వచ్చిన నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంచుదామని వచ్చిన నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా కొంతమంది చాలామంది కూడా రాళ్ల దాడి చేశారు. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో. ఏదైతే హరీష్ రావు వెహికల్కి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంలో మాత్రం కారు మాత్రం అద్దాలు పగిలిన పరిస్థితి మనం దృశ్యాల్లో గుర్తొందవచ్చు. ఫోర్సెస్ లైవ్ ద్వారా చూపిస్తున్నాం. అంటే మధ్యాహ్నం పూట హరీష్ రావు ప్రోగ్రాం ఖమ్మంకి పెట్టుకునే నేపథ్యంలో మాత్రం ఏదైతే మంచికంటి నగరంలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఒక్కసారిగా రాళ్ళు దాడి చేయడం మాత్రం పూర్తిగా కారు అద్దం మాత్రం ధ్వంసమైన పరిస్థితి. ఇదైతే జగదీశ్వరరావు కారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే దీంతో పాటుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారు 2 కార్లు కూడా పూర్తిగా ధ్వంసం చేయడం మాత్రం ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కార్ డ్రైవర్ని అడుగుదాం. చెప్పండి, అక్కడ ఏం జరిగింది? అక్కడ వరద బాధితుల దగ్గరికి బీఆర్ఎస్ నేతలు వెళ్ళడం జరిగిందన్న. దాదాపు 3 గంటల పాటు తిరిగిన నేపథ్యంలో అక్కడి నుంచి మరొక కాలనీకి వెళ్దామని అప్పుడే హరీష్ రావు గారు, గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు కారు ఎక్కడం జరిగింది. జస్ట్ ఒక 100 మీటర్ల దూరం వెళ్ళగానే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారండి. అక్కడికి వచ్చిన అద్దాల గుట్టిన ఎవరైనా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్ వాళ్ళే అండి. ఎందుకంటే మా బీఆర్ఎస్ వాళ్ళు మా కార్లు పలగొట్టాల్సిన అవసరం ఏముందండి? అంతే కదా. కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా రాళ్ళదాడి చేశారండి. అక్కడ టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆపలేకపోయారు. దగ్గరుండి చేపించారేమని నా అనుమానం. అంటే అక్కడ అంటే గతంలో వచ్చిన వరదకి ఇప్పుడు వరదకి అసలు ఎవరు ఆదుకోవట్లేదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అది ఒక కోపంతో చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మంచి ప్రశ్న అండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటంటే, గత ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి పాలన చేసింది. ఈ ప్రభుత్వం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, కనీసం దిగి మాట్లాడారా కారులో? లేదు. ప్రచార రథంలో తిరిగి చెయ్యి ఊపి వెళ్ళిపోయారు తప్ప కనీసం దిగి ఎవరిని కూడా ఏమీ పలకరించలేదు, మందలి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నేతలు దిగి ఇంటింటికి వెళ్ళారు కాబట్టి ఓరవక రాళ్ళదాడి చేశారండి. మొత్తం చూడవచ్చు, ఇక్కడ దాదాపు 2 కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మన దృశ్యాలు మాత్రం క్లియర్గా చూడవచ్చు. అంటే ఏదైతే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ కార్లపై దాడి చేయడానికి కూడా చాలామంది ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాలు చూడవచ్చు. పువ్వాడ అజయ్ కుమార్ గారు మాత్రం చాలా రాళ్ల దాడి చేయడం పూర్తిగా కారు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందని మనతో మాట్లాడడానికి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళని చూద్దాం. చెప్పండి, అసలు ప్రధానంగా అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ కార్యక్రమం ముగించుకొని కూరగాయలు అలాగే నిత్యావసర వస్తువులు ఇచ్చేసి వేరే డివిజన్కి వెళ్ళడానికి కార్యక్రమం ముగించుకొని మేము వస్తున్నాము. అలాగే ఒక యువకుడు తాగి వచ్చి మీరు ఇన్ని రోజులు ఎట్టిపోయారు అని బూతులు తిట్టుకుంటూ వస్తే అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మాటే నాగేశ్వరరావు గారు మీరు మమ్మల్ని కాదు అడగటం అధికారులను అడగండి అని అన్నాడు. అన్న తర్వాత అతను వెనక్కి తిరిగిపోతుంటే ఇంకో 3-4 వచ్చేసి హరీష్ రావు గారు ఇక్కడ హరీష్ రావు గారు ఫ్లెక్సీలు పెట్టడం ఏంది, వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి కూరగాయలు పంచడం ఏంది, హరీష్ రావు కార్ల మీద దాడి చేయండి అని అనుకుంటూ వచ్చారు. ముందు అజయ్ కుమార్ గారి కారులో మన మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు గారు కూర్చున్నారు. ముందు నామనాగేశ్వరరావు గారి మీద రాయి దాడి చేసిన తర్వాత హరీష్ రావు గారు వెనక కారులో ఉన్నారని వెనకెళ్ళి దాడి చేయడం జరిగింది. ఇది మొత్తం చూసినట్టయితే ఏదైతే అంటే నిత్యావసర వస్తువులు పంచడానికి వచ్చిన నేపథ్యంలో మాత్రం మంత్రుల మీద మాజీ మంత్రి హరీష్ రావు మీద, అదేవిధంగా అజయ్ కుమార్, నామనాగేశ్వరరావు ఇలా అందరి మీద కూడా ఇట్లా మాత్రం రాళ్ల దాడి చేయడం మాత్రం ఇది చాలా దారుణం చెప్తారు. అంటే అధికారుల మీద చూపించిన కోపం మాత్రం రాజకీయ నాయకుల మీద అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షం మీద చూపడం మాత్రం చాలా దారుణమని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం నగరంలో మాత్రం నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విషయంలో మాత్రం టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడానికి మాత్రం టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనిపై మనకి కఠిన చర్య తీసుకోమని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ ఖమ్మం నుంచి. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కలిసి పర్యటించారు. అధిక వర్షాల కారణంగా యుద్ధ ప్రాతిపదికన నష్టాలను అంచనా వేస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు.
మెదక్ జిల్లాలో గణేష్ ఉత్సవాలపై అధికారులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అటువంటి ఏవి కూడా లేవు. సో అన్ని కమ్యూనిటీస్ కూడా అందరూ కలిసి మెదక్లో అన్ని పండుగలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. సో ఒక్కో కమ్యూనిటీ వాళ్ళు కూడా సో వీళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళు ఫెస్టివల్స్కి వీటిలో వచ్చిపోయే విధమైన ఒక మంచి వాతావరణం ఉండే. సో అది లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది కలిగింది. బట్ ఈసారి మాత్రం అటువంటి ఏం జరగదు అనేసి ముందుగా మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో కూడా ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా సో దాని ప్రకారం ఏవైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి సో రెవెన్యూ కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సో ఏవైతే మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో సో అన్ని ప్రొవైడ్ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే రాంగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం వల్ల కూడా కొన్ని విధమైన ఎలక్ట్రిక్ సంబంధించిన డిజాస్టర్స్ కానివ్వండి వేరే ఇతర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మున్సిపల్ వాళ్ళకి కానివ్వండి ముందుగా ఇన్ఫార్మ్ చేసి పెట్టినట్టయితే సో వాళ్ళు ఆ ప్లేస్ కూడా చూస్తారు. సో ఆ ప్లేస్ కూడా చూసి అక్కడ ఏ విధమైన ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానివ్వండి, సో హై టెన్షన్ వైర్స్ కానివ్వండి, లేకపోతే లైవ్ ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి, సో అటువంటి ఏం లేకుండా ఏం ఇన్సిడెంట్ కాకుండా ఉంటుంది. సో ముందే మనం పర్మిషన్ తీసుకోవడం బెటర్. సో పర్మిషన్ తీసుకునే ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే బెటర్ ఇంటిమేషన్ చేస్తే దానికి మీకు ఏ విధమైన అసౌకర్యం ఎవరికి కలగకుండా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా అది ముందే ఇంటిమేషన్లో ఉంటే కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇష్యూస్ మనం లాస్ట్ రీసెంట్గానే మెదక్లో కొన్ని కమ్యూనల్ వైలెన్స్ ఇష్యూస్ కొన్ని చూడడం జరిగింది. సో అటువంటి మనం ముందే ఒక మీటింగ్ పెట్టుకుని అన్ని డిస్కస్ చేస్తే అటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఏం కూడా పునరావృతం కాకుండా ఉంటాయనేసి మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా ఏవైతే అరేంజ్మెంట్స్ మనం చేయాలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని సో ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఆ ఉత్సవాలు అన్నింటిలో కూడా ఏ విధమైన అసౌకర్యం అటు ఉత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వరద బాధితులను ఆదుకోవాలని, వరద ప్రాంతాల్లో నిర్వాసితులు భోజన వసతి, మంచినీటి వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వరద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పినపాక నియోజకవర్గంలో మనుగూరు పట్టణంతో పాటు అశ్వాపురం మండలంలో మావిల్లవాయి, వెంకటాపురం, అదేవిధంగా విజయనగరం, రామంజవరం, పగిడేరు అనేక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, మనోధైర్యం కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పోయారు. నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది మరి వీరి పాలన చూస్తూ ఉంటే. 2 రోజుల నుండి నీట మునిగి బియ్యం, నిత్యావసర సరుకులు, మంచాలు ధరిసి బతుకు జీవుడా అని చెప్పేసి కట్టుబట్టలతో బిల్డింగ్ల మీద పడుకొని 2 రోజుల పాటు గడిపితే వరదలు తగ్గిన తర్వాత తడిసిన ముద్దైనటువంటి బియ్యంతో, నిత్యావసర సరుకులతో వాసనకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం మంచినీటి సౌకర్యం లేదు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు, మరి వారికి భోజన సౌకర్యం లేదు, ఏది లేదు. మరి రోడ్ల మీద వరద తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్తను తొలగించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మరి చెత్త చెదరం పేరుకుపోయి వాసనతోని సతమతం అవుతూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లేటువంటి నాదుడే లేడు. ఆ మురుగునీరే తాగుతూ ఉన్నారు తప్ప కనీసం బావులలో, మంచినీటి బావులలో కూడా మరి బ్లీచింగ్ వేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలని ఇన్ఛార్జి పెట్టి, ఇక్కడ తహసీల్దార్లని ఇన్ఛార్జి పెట్టి, గతంలో పనిచేసే అనుభవం ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా ఇక్కడ దించి, పక్క జీపీల నుండి, మున్సిపాలిటీల నుండి సిబ్బందిని దించి, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక 3000 మంది లేబర్ని పట్టుకొచ్చి తక్షణమే ఇమీడియట్గా ఒక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మరి మొత్తం కూడా మరి శుభ్రం చేసి ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. 3 నెలల పాటు
25 కేజీల చొప్పున కుటుంబానికి 25 కేజీల చొప్పున నిత్యావసర సరుకులతో పాటు అందించినటువంటి ప్రభుత్వం ఆనాడు చేసింది. తక్షణమే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉంది. కనీసం మరి భరోసా కల్పించాల్సే బాధ్యతను మర్చి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేక మరి ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు. ప్రజాపాలన దేనికోసం ప్రజాపాలన, ఎందుకోసం ప్రజాపాలన, నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మరి ఎక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయిందో దాన్ని తొలగించాలి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, మంచినీటి బావులను పునరుద్ధరించాలి, ఒక వారం పాటు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి, 3 నెలల పాటు మరి వారికి భత్యం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు తక్షణమే నిర్మించే విధంగా మీ ఇందిరమ్మ ఇల్లు బొమ్మలు చూసినాం ఆ రోజు భద్రాచలంలో ఓపెనింగ్కు. మరి నిజమైనటువంటి ఇల్లు కట్టిస్తారా, మరి కట్టియారా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఖమ్మం జిల్లాలోని బొక్కలగడ్డ, మంచికట్ట నగర్, వెంకటేశ్వర నగర్, బతుకమ్మ ఘాట్ రోడ్డు, కాలువ కట్టలో చేపడుతున్న సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్యతో కలిసి తనిఖీలు చేశారు. కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ పరిస్థితులను పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం కల్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం అతలాకుతలని చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మం నగరంలోని పంపివేలు రోడ్డు కానీ బొక్కలగడ్డ కానీ పూర్తిగా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్తో పాటు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముజ్మిల్ ఖాన్ కూడా ప్రతి ఏరియాకి వెళ్ళి కూడా తక్షణం పరిశీలిస్తున్నారు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి సెక్షన్ వెళ్ళి కూడా ఇంటింటికి పరామర్శిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఏదైతే బొక్కలగడ్డ ప్రాంతంలో మాత్రం ప్రతి చోట కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పరీక్షిస్తున్నారు. అంటే వరద ముందు ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ ఆదుకునేందుకు కూడా తగిన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఖమ్మం నగరంలో విపత్తు శాతం పెద్ద భారీ వర్షం నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎలాంటి సాయం చేస్తున్నారు? మొత్తం మనం మొదటిది గమనించాల్సింది, ఒక 40 సంవత్సరాల నుంచి రాని వర్షాలు మనకి అకాల వర్షాలు పడడం జరిగింది. అది కూడా మొత్తం వర్షం అరగంటలో పడడం వల్ల ఫ్లాష్ ఫ్లడింగ్ అనేది జరగడం మనం చూస్తున్నాం. ఖమ్మంలో మేజర్గా ఇక్కడ 12 వార్డులు ఎఫెక్ట్ అయి ఉన్నాయి తీవ్రంగా. వాటిలో కూడా 3-4 వార్డులు అతి తీవ్రంగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. మున్నేరు మన నది పక్కన ఉన్న వార్డులు. వీటన్నిటిలో ఇమ్మీడియట్గా నష్టపరిహారాన్ని అందించడానికి, నష్టాన్ని నమోదు చేయడానికి ముందు పొద్దున్న టీములు దిగి ఉన్నాయి. అది సాయంత్రం వరకు పూర్తి చేసుకున్న తర్వాత నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది. ఏదైనా కానీ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి మనం శానిటేషన్ పైన దృష్టి పెట్టడం జరిగింది. చెత్త కుప్పలు ఎత్తడం, చెత్త అంటే కొట్టుకుపోయిన చెత్త అంతా ఉంటుంది అక్కడ. చెత్త కుప్పలు ఎత్తంగానే రోడ్ యాక్సెస్ మనం ఇచ్చిన తర్వాత ఇంటి శుభ్రత కోసం ట్యాంకర్లు పెట్టి శుభ్రత చేసే పని మనం పెట్టుకుంటున్నాం. ఇంటి శుభ్రత కూడా మనం సాయంత్రం రేపు పొద్దున్న వరకు పూర్తి చేసుకుంటే ఇంకా మిగిలింది రోగాలు ఇవి రాకుండా హెల్త్ క్యాంపులు పెట్టి ఇంటింటికి మనం ఆశా వర్కర్ని తిప్పించి వాళ్ళకి రావాల్సిన మందులన్నీ అందించిన తర్వాత ఫీవర్లు కూడా రాకుండా కాపాడుకునే పని మా పైన పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ప్రజలందరికీ ఒక విన్నపం, నష్టం అయింది, ఆర్థిక నష్టం అయింది, ప్రాణ నష్టం మనం కాపాడుకోగలిగాం. ఆర్థిక నష్టాన్ని నమోదు చేసుకోవడానికి పొద్దున్న నుంచి ప్రక్రియ మొదలైంది. ఇది పూర్తి అవ్వగానే నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది. ఒక రోజులో పూర్తి చేయడానికి పూర్తిగా మేము టీమ్స్ని సిబ్బందిని తయారు చేసి పెట్టుకున్నాం. ఇంకా మిగతా నష్టాలు పుస్తకాలైన సర్టిఫికెట్లు, ప్రత్యేకంగా సర్టిఫికెట్లు పాడైన వాళ్ళందరికీ మేమే ఒక వారం తర్వాత వాతావరణం కొంచెం చల్లారిన తర్వాత క్యాంపులు పెట్టుకొని ఒక్క సర్టిఫికేట్ని పట్టుకొని 10 సర్టిఫికెట్లు మేమే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించడం జరుగుతుంది. మొత్తం చూసినట్టయితే ఏదైతే ఖమ్మం నగరంలో మాత్రం విపత్తు శాతం వచ్చిన ఈ వరదల్లో మాత్రం చాలామంది నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం అయితే 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. కరెంటు లేకపోతే సాయంత్రం వల్ల కూడా కరెంట్ అందిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం మాత్రం మీ వంతు ఉంటా అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కూడా ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి. మొత్తం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ భరోసా ఇచ్చేందుకు కూడా అధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీ ఖరారైంది. లండన్లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి 15 మధ్య ఈ ఫైనల్ను నిర్వహించనున్నారు. జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. లార్డ్స్లో WTC ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. తొలి ఎడిషనల్ ఫైనల్ సౌత్ హాంఫర్ట్ వేదికగా, 2వ ఎడిషన్ ఫైనల్ ఓవల్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ ఫైనల్కు చేరుకున్న భారత్ రన్నరఫ్తోనే సరిపెట్టుకుంది. 2021లో ఆస్ట్రేలియా, 2023లో న్యూజిలాండ్ ఛాంపియన్స్గా నిలిచాయి. ప్రస్తుతం ఈ WTC పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.
This program is sponsored by Thrill City, Hyderabad.